తనకి అన్ని సెక్టార్ల వాళ్ళు సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఏ సెక్టార్ వాళ్ళు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ సెక్టార్ల వాళ్ళు సమస్యలతోటి సతమతమవుతున్నారు? రైట్ సురేష్, అన్ని వర్గాలు, ఒక వర్గం అనే కాకుండా సబ్బండ వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది, సబ్బండ వర్గాలను ముంచింది. ఇవాళ అధికారంలో ఉంది, సామాన్య ప్రజల ఓట్లతో పాటు రైతులను, యువకులను, మహిళలను, వృద్ధ మహిళలను, అన్ని వర్గాల ఓట్లను కూడగట్టుకుని ఇవాళ అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాట తప్పింది. కాంగ్రెస్ ట్యాగ్ లైన్ ఉంటుంది, మాట తప్పం మడమ తిప్పమని. మాట తప్పింది, మడమ తిప్పింది వల్ల శటకోపం పెట్టింది. అన్ని వర్గాలను మోసం చేసింది. అనేక వర్గాలు ఇవాళ బాధపడుతున్నారు. అనేక వర్గాలను ఇవాళ వంచి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత పట్టించుకొని పాపంలా పోలేదు. అన్ని వర్గాలు ఇవాళ బాధపడరు. ఒక వర్గం కాదు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆశా వర్కర్లు, యువకులు, ఉద్యోగులతో పాటు అనేక సబ్బండ వర్గాలు ఇవాళ తమము ఎందుకు ఈ పార్టీకి, ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నామనే బాధతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతులను, ముఖ్యంగా రైతులను ఏమార్చారు. రైతులను అనేక రకాలుగా, అనేక విధాలుగా అందిన కాడికి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ అదే ట్యాగ్ లైన్తో ఇవాళ మాట తప్పింది, మడమ తిప్పింది. గ్రామీణ ప్రాంతంలో అస్తవ్యస్తమైంది. పూర్తిగా గ్రామీణ రైతులు, పారిశుద్ధ్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయంతో పాటు మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వృద్ధ మహిళలు, యువకులు, అన్ని వర్గాలు ఇవాళ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నట్టు కోపాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం, ధర్నాలు, రాస్తారోకాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, అటు కామారెడ్డి జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లాలో ప్రతినిత్యం కలెక్టరేట్ ముందల నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. గత 3 రోజుల నుంచి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్సు, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన ఆశా వర్కర్తో పాటు ఇటు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు. వాళ్ళకి మొదటి నుంచి దాదాపుగా 45 రోజుల నుంచి రైతులు ఇవాళ పొలాల్లో ఉండాల్సిన రైతులు పోలీస్ స్టేషన్లో క్యూ కడుతున్నారు. యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముసలి ముత్కా తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా విద్యార్థులకు స్కూల్ మాన్పించి తల్లిదండ్రులు క్యూ లైన్లో నిలబెడుతారంటే పరిస్థితి ఏ విధంగా దాబరించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో యూరియా పంపించేస్తున్నారు. పోలీసు పహార నడుమ ఇవాళ యూరియా బస్తాలను ఉంచుతున్నారు. ముఖ్యంగా యూరియా సంచుల కొరకు ఇవాళ 1-2 సంచులు యూరియా సంచులు బయట వేస్తే ఎత్తుకపోయే పరిస్థితి ఉంటుంది. 1-2 సంచులు వేసిన వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే పరిస్థితి వల్ల బంగారమైన దొరుకుతుంది, కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా దొరకడం కష్టమైంది. యూరియా 2 సంచుల కొరకు బిక్కనూరు మండలంలో ఉన్నటువంటి రామేశ్వరపల్లిలో ఉన్నటువంటి 2 యువకులు యూరియా బస్తాలను దొంగలించిపోగా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ విషయాలు సోషల్ మీడియా మాధ్యమంలో చెక్కలు కొడుతున్నాయి. అంటే పరిస్థితి ఒకప్పుడు బంగారం కోసం దొంగలు పడేవారు, ఏదైనా విలువైన వస్తువుల కోసం దొంగతనం జరిగేది. కానీ ఇవాళ యూరియా బస్తా కోసం దొంగతనం జరుగుతుందంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి ఎక్కడికి నెట్టిందో అర్థం చేసుకోవచ్చు. పొలాలు ఉండాల్సిన రైతులు ఇవాళ పోలీస్ స్టేషన్లో క్యూ కడుతున్నారు. బారులు తరబడి పోలీస్ స్టేషన్లు నిలబడాల్సిన పరిస్థితి, టోకెన్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎక్కడ చూసినా యూరియా షార్టేజ్ కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశం చాలా రోజుల నుంచి అంటుంది. దాదాపుగా 45 రోజుల నుంచి 2 నెలల మధ్యల నుంచి యూరియా కొరత విపరీతంగా, ముఖ్యంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా ఉంది. ప్రభుత్వం రెక్టిఫై చేసుకోలేదు. 1-2 సంచులు మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం కొన్ని చోట్లల్లా పొలము పుట్టకొచ్చింది, తక్షణమే యూరియా అవసరం. మొన్న అకాల వర్షం వల్ల పంట నష్టం తీవ్రంగా జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు కామారెడ్డికి ఆదుకుంటామని ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. రోడ్లు మొత్తం పాడైపోయాయి. డ్రైనేజ్లో ఇంకా కంపు కొడుతుంది. మురుగు నీరు ఇళ్లలోకి చేరింది. రైతులు, అదేవిధంగా కామారెడ్డి పట్టణ ప్రజలు రోజు ప్రభుత్వం పైన దుమ్మెచ్చిపోస్తున్నారు. ముఖ్యమంత్రి కంటి తుడుపు చర్యలో భాగంగానే కామారెడ్డికి వచ్చిపోయారు. కనీసం బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదు. ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తారని 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఒకసారి తూతూ మంత్రంగా పైనుంచి హెలికాప్టర్లో వచ్చి పైనుంచి వెళ్ళిపోయారు. తర్వాత
భూమిపై దిగిన తర్వాత రివ్యూ నిర్వహించాడు. ఆ రివ్యూలో కూడా స్పష్టమైన ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటాము, ఇక్కడ రోడ్లు డ్యామేజ్ జరిగింది, ఇక్కడ వరద నష్టం అధికంగా ఉంది, దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు తక్షణమే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దెబ్బతిల్ల ఆవాసాలకు అవసరం, కానీ ఇప్పటివరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇవాళ రైతులు, సబ్బండ వర్గాలు, సబ్బండ వర్ణాల ప్రజలు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాల్టి అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవలు బంద్ అవుతున్నాయి, ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో బంద్ కావడం జరుగుతుంది. హాస్పిటల్ ఇప్పటికే బిల్లు క్లారిటీ కోసం నానా తిప్పలు పడుతున్నారు, అప్పో సొప్పు చేయాల్సిన పరిస్థితి అవుతుంది. రేపు ఇదే పరిస్థితి ఉంటే, ఎవరికైనా ఆపత్తు సంభవిస్తే, ఆపత్కాలమైన పరిస్థితి ఏర్పడితే పరిస్థితి ఏంది? ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేక మందికి మేలు చేకూరే అంశం. ఏ రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగిన సమయంలో ఏ రోజు కూడా ఆగిన పరిస్థితి లేదు. టెన్షన్గా ఎవరైతే వ్యాధి కోసం హాస్పిటల్ వెళ్తున్నారో వాళ్ళకి పక్కా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. అనేక రకాలుగా ఇవాళ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రేపు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఆరోగ్య సేవలు అందాయంటే వాళ్ళని తలుచుకుంటే భయాందోళనకు గురవుతున్నారు, బాధపడుతున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నంతకాలం ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి కానీ ఇలాంటి దుస్థితి లేదని రైతులు, యువకులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్న సందర్భం స్పష్టంగా ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. సురేష్. రవీందర్, నిజామాబాద్ నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి రవీందర్ సిద్ధంగా ఉన్నాడు. రవీందర్, చెప్పండి, మొత్తానికి గురుకులాలకు సంబంధించి కావచ్చు, రేషన్ డీలర్లకు సంబంధించి కావచ్చు, రేషన్ డీలర్లు కూడా సమ్మెకు వెళ్ళడానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఎలా చూడాలి? రైట్ సురేష్, అన్ని వర్గాల వల్ల బాధపడుతున్నాయి, ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా సమస్య ఈ చోట ఉందని కాదు, ప్రతి చోట సమస్య ఉంది. సమస్యను రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. సమస్య ఏదైతే ఉందో దాన్ని సంబంధిత అధికారులు కానీ, సంబంధిత ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, పరిశీలించి ఆ సమస్యను పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తే ఇవాళ ప్రజలు సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి 22 నెలలు గడుస్తుంది, కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రజా అంశాల పట్ల, ప్రజా ధర్నాల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల చిత్తశుద్ధి కానీ, సమస్యను పరిష్కారం చేద్దామనే మార్గం కానీ ఎక్కడ కూడా కనబడలేదు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక రంగాల ప్రజలు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడక ముందు ఇదే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు హోదాలో అరిచేతిలో సర్గం చూయించాడు. అన్ని మీకు ఇస్తాం, ఓట్లు మాకు కావాలన్నాడు. అన్న ప్రకారమే ప్రజల నుంచి, ఇక్కడ నుంచి రైతుల నుంచి ఓట్లు తీసుకున్నాడు. కానీ ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఉద్యోగులను, విద్యార్థులను, మహిళలను, యువకులను, అనేక రంగాల, ఒకటి కాదు దాదాపుగా 32 సెక్టార్లకు సంబంధించిన వ్యక్తులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఇవాళ రైతులు పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. ఎవరిని పలకరించినా ప్రభుత్వం పైన బండ బూతులు తిడుతున్నారు. కొత్త భాష విధానంలో మాట్లాడి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మహిళలకైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసిన ఇక ఫ్రీ బస్ నుంచి మొదలుకుంటే కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మహిళల వరకు అందరూ ఈ ప్రభుత్వం పైన విసిగి వేసారిపోయారు. దాదాపుగా ప్రభుత్వం మీద ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల మీద కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన అనాది కాలంలో దాదాపుగా 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం రంగు బయటపడ్డది. ఇవాళ సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది నిస్సాయులమైనారని బాధపడుతున్నారు. అరే, అద్భుతమైన ప్రభుత్వాన్ని పోడగొట్టుకున్నామని ఇబ్బంది పడుతున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ని గుర్తు చేసుకొని ఇల్లు లేదు, గుర్తు చేసుకొని తెలంగాణ పౌరులు లేదు, తెలంగాణ ప్రజలు లేదు. ఎవరిని పలకరించిన గతం ఎంతో బాగుండే అని చెప్తున్నారు. అప్పటి ప్రభుత్వం ఏదైతే సమైక్య రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నడిపిన గవర్నమెంటే ఇప్పుడు పునరావృతం అవుతుంది, రాజశేఖర రెడ్డి నడిపిన గవర్నమెంటే ఇప్పుడు పునరావృతం అవుతుందని గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్న సందర్భం ప్రతి రైతు దగ్గర, ప్రతి ఉద్యోగి దగ్గర ఇవాళ ఎంప్లాయిడెసే వాళ్ళు వాళ్ళకు అభిప్రాయ స్వేచ్ఛ చెప్తే ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటాం, రేపొద్దుగల్లా పనిష్మెంట్కు గురవుతామని పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఫిట్మెంట్ ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఫిట్నెస్ ఉంటుందో అది ఇప్పటి వరకు రాలేదు. అనేక రంగాలు, వైద్యులు, ఉద్యోగులు బహిరంగంగా
సాధారణ ప్రజల లెక్క భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే అందరికంటే ఎక్కువ మాట్లాడడానికి ఇవాళ పోలీసులు ఉన్నారు, అందరికంటే ఎక్కువగా ఇవాళ నష్టపోయినామని చెప్పడానికి ఉద్యోగులు ఉన్నారు. కానీ వాళ్ళు రేపు పొద్దుగల బయటకు వచ్చి చెప్తే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్తుంది, ఉద్యోగుల నుంచి తొలగిస్తారనే భయంతో ఇవి కనబడని అనేక మంది ఆఫ్ ద రికార్డు పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ కానీ చెప్పుకొని ప్రతినిత్యం బాధపడుతున్నారు. ఇవాళ రావాల్సిన బకాయిలు, పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇప్పటికి చెల్లించలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ ప్రజల మీద ఉసగొలుపుతుంది తప్ప పోలీసులకు అందాల్సినటువంటి కాంపెన్సేషన్ కానీ వాళ్ళ స్టేషన్కి కావాల్సినటువంటి బకాయిలు కానీ చెల్లించలేదని దయచేసి వార్తలు రాయండి ప్రతినిత్యం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వార్తాపత్రికలు కానీ ఈ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై చెప్పే న్యూస్ ఛానల్ కానీ ప్రతినిత్యం పోలీసులు వేడుకుంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక్క వర్గం కాదు, అనేక వర్గాలు ముఖ్యంగా అత్యధికంగా నష్టపోయింది ఇవాళ రైతు ఇవాళ చితికి వేసారిపోతున్నాడు. మొన్న బీబీపేట మండల కేంద్రంలో యూరియా కొరకు రైతులు దాదాపుగా 12 గంటల క్యూ లైన్లో ఉన్నాడంటే పరిస్థితి ఏ విధంగా దాపరించిందో అర్థం చేసుకోవచ్చు. తమ పిల్లలను, వృద్ధ తల్లిదండ్రులను, యువకులను కాలేజీలు మానిపించి ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని గొడుగులు, చెప్పులు, ఆధార్ కార్డులు క్యూ లైన్లో నిలబట్టి మళ్ళీ గతంలో ఎలాంటి పరిస్థితి ఉండే ఆ పరిస్థితిని కల్లారా చూపెట్టడానికి అంతర్జాతీయ పెట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏదైనా ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత లభించాలంటే దాదాపుగా ప్రభుత్వం ఎండింగ్లోనే రావాలి, లేకుంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయంలో రావాలి. ఇవాళ బ్యాటరీ వేసుకొని వెతకాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అనే నానుడిని ఇవాళ నిజం చేసిండు రేవంత్ రెడ్డి సర్కారు. కేసీఆర్ ఎక్కడుండు అనే వెతుక్కోవాల్సిన పరిస్థితి, కేసీఆర్ ఉండంగా ఎంత బాగుండి అనే వెతుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిండు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమాలకు తూట్లు పరచడంతో పాటు ఆ గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలను రూపుమాపే ప్రయత్నం జరుగుతుంది. వల్ల ఆరోగ్య శ్రీ స్కీమ్ బంద్ కావడానికి అదే కారణం, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కావడానికి అదే కారణం, రేషన్ బియ్యం బంద్ కావడానికి కూడా అదే కారణం. ప్రభుత్వం నిర్లిప్తత, నిర్లజ్జతో వ్యవహరిస్తుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రికి కనీసం అవగాహన లేదన్న దానికి మన జరిగిన విధానమే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు అధికారుల పాలన కొనసాగుతున్నాయి. వీధి లైట్ల బాధ్యత సర్పంచులకు అప్పచెప్తామని ముఖ్యమంత్రి ప్రకటన చూసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలంతా నవ్వుకునాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రికి కనీసం సోయి లేకుండా ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఇవాళ అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉంటే సర్పంచులకు ఏం పని, వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీధి దీపాలు సర్పంచులు ఎందుకు పెడతారు? సర్పంచులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పటికీ ఇవ్వలేరు. మళ్ళీ ఆ స్కీమ్ ద్వారా ఇవాళ నెత్తి నొప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సురేష్.